డాక్టర్స్ డే రోజే వైద్యులంతా కూడా ఈరోజు రోడ్డెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే పేదలకు వైద్యం చేయాలని ఒక కళ, అంటే ప్రతి విద్యార్థి కూడా పేదవారికి వైద్యం చేయాలి, ఒక డాక్టర్గా ఒక సమాజంలో ఒక గొప్ప గౌరవాన్ని పొందాలి అనుకుంటా ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాలనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఒక మెడిసిన్ అనేది ఒక అందని ద్రాక్షగా మాత్రమే ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ వైద్యం చదివించడానికి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. కానీ చౌకగా విదేశాల్లో విద్య అయితే మనకు లభిస్తున్న నేపథ్యంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు విదేశాల మీద మొగ్గు చూపుతున్నారు. అలా చదువుకొని వచ్చిన విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ మాత్రం చుక్కలు చూపిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఏదైతే కష్టపడి 6 సంవత్సరాలు అక్కడ విద్యను అభ్యసించి ఇక్కడ భారతదేశంలో తను పేదలకి ఉచితంగా వైద్యం చేయాలని చెప్పి ఎంతోమంది విద్యార్థులు ఆశతో అయితే వస్తుంటారు. కానీ భారతదేశం మొత్తం కూడా ఒక వ్యవహారం నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మరొక వ్యవహారంగా ఇక్కడ ఎన్ఎంసీ అయితే ప్రవర్తిస్తున్నట్టు చూస్తున్నాం. ఏఎంసీ ఇది ప్రస్తుతం అయితే మనము ఇక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ ముందైతే మనం ఉన్నాము, చూస్తున్నాం. ఇప్పుడు విద్యార్థులంతా కూడా ఈరోజు ఆ విద్యార్థుల యొక్క అంటే ఏదైతే డాక్టర్స్ డే చాలా ఆనందంగా గడపాలి, శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన విద్యార్థులంతా కూడా ఈరోజు అయితే రోడ్డెక్కయ్యా మా హక్కులు కాపాడండి, మాకు సర్టిఫికెట్ ఇప్పండి, పర్మనెంట్ సర్టిఫికెట్ అంటూ కూడా ఈరోజు వీరంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక రూల్ పాస్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ మాత్రం మరొక రూలు, వీళ్ళకి సపరేట్ రూల్ అంటూ కూడా వీరికి విదేశాల్లో చదువుకునే విద్యార్థుల పట్ల చాలా వివక్షత అయితే కొనసాగుతున్నట్లయితే విద్యార్థులంతా కూడా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే విదేశాల్లో విద్య చదవటం నేరమా, అంటే విదేశాల్లో చదివిన విద్య అంతా కూడా ఇక్కడ ఇండియాలో పనికిరాదా, విదేశాల్లో చదివిన విద్యార్థులంతా కూడా అంటే పేషెంట్ల ప్రాణాలను నిలువునా తీస్తారా అంటూ కూడా చాలా చులకనగా అంటే విద్యార్థులంతా కూడా అవమానించేకరంగా మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రార్ అయితే మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరిగింది, ఈ విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి, రోడ్డు ఎక్కడానికి ఒక వైద్యులు రోడ్డు ఎక్కే పరిస్థితికి రావడానికి ప్రధాన కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈరోజు మీరు విద్యని అంటే ఏదైతే విదేశీ విద్యని అభ్యసించి ఎంతోమంది రోగులకి సేవ చేయాలని మీకు వచ్చినందుకు ఈరోజు రోడ్డు ఎక్కడానికి ప్రధాన కారణం, ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే ఇలాంటి రోజును కూడా మీరు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం. సార్ నమస్కారం అండి. మేము ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. ఈ రోజు మేము రోడ్డు ఎక్కడానికి ఒకే ఒక కారణం, మేము డాక్టర్ అనే మా హక్కుని మా నుంచి లాక్కొని మేము అది దానికి అర్హులం కాదు అని మమ్మల్ని నిర్ణయించిన కారణంతో మేము ఈరోజు అందరూ రోడ్ల మీద నిలబడ్డాం. ఈరోజు అందరూ హ్యాపీగా ఉండి సెలబ్రేట్లు చేసుకొని కేకులు కట్ చేసుకొని అందరూ అంత ఆనందంగా ఉన్న టైంలోని మేము ఇలా రోడ్లు ఎక్కి మమ్మల్ని డాక్టర్లుగా మా గుర్తింపు మాకు ఇవ్వండి అని అడిగినందుకు ఇప్పుడు ఆ గుర్తింపు లేకపోతే మేమందరం ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయిన దాంతో సమానం. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి చదువుకొని అతి క్లిష్టమైన పరీక్షల్ని పాస్ అయ్యి సంవత్సరం 2 సంవత్సరాలు ₹1 అయిన స్టైఫండ్ కూడా మేము తీసుకోకుండా ఇక్కడ ఇంత కష్టపడి సేవలు అందించిన తర్వాత కూడా మీరు అనర్హులు అని మమ్మల్ని అనడంలో వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఎన్ఎంసీ అండ్ అన్ని రకాలైన సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది, మాకు స్టైఫండ్ ఇచ్చి మరీ మాకు ఇక్కడ పని చేయించుకోవాలి ఇంటర్న్షిప్లో అని. కానీ మేము ఏ రోజు ప్రభుత్వం మీద కూడా దాని ఒత్తిడి కూడా తీసుకురావలేదు. ఎందుకంటే మేము సేవ చేయాలి అనేది మాకు ముఖ్యం కాబట్టి మా రిజిస్ట్రేషన్ అనేది మాకు ధ్యేయంగా మేము పెట్టుకొని మేము అటు సైడ్ మాత్రమే పని చేసాము. అంతేగాని మాకు స్టైఫండ్ ఇస్తేనే చేస్తామని మేము ఏ రోజు ఏ గొడవలు కానీ దేనికి చేయలేదు. ఇంత చేసి వచ్చి ఇంత కష్టపడిన మమ్మల్ని ఈరోజు మళ్ళీ రోడ్ల మీద నిలబెట్టి మీరు అనర్హులు అని దానికి అర్థం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ప్రతి ఒక్కరిని కలిసాము. ఇది ఈరోజు నిన్న మొన్న జరుగుతున్న విషయం కాదు, గత 13 నెలల నుంచి నలుగుతుంది. కానీ అందరూ సానుకూలంగా మాట్లాడుతున్నారు, కానీ ఆ సానుకూలత అనేది మా వరకు చేరట్లేదు, మాకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు. ఈరోజు హెల్త్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన చాలా సానుకూలంగా మీకోసం నేను ఒక కౌన్సిల్ కూడా అత్యంత వేగంగా ఏర్పాటు చేశాము అని అన్నారు. హెల్త్ మినిస్టర్ గారు ఫస్ట్ ఇచ్చిన మీటింగ్లో కూడా నేను ఎఫ్ఎంజీస్ కోసమే మాట్లాడానని కూడా ఆయన మాకు ఇప్పుడు తెలియజేయడం జరిగింది. మేము అంటుంది అదే, హెల్త్ మినిస్టర్ గారు మాకు ఎంత సానుకూలంగా ఉన్నారు, కౌన్సిల్ మెంబర్స్ కానీ చైర్మన్ సార్ కానీ మాకు చేస్తాము అన్నప్పుడు కేవలం రిజిస్టర్ గారు నేను చెయ్యను నేను ఇవ్వను అన్న ఒకే ఒక మనిషి వల్ల 1536 మంది జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఈరోజు రోడ్ల మీద ఇలా నిలబడుతున్నాము. దీనికి సంజాయిషి లేకపోతే సమాధానం ఎవరిస్తారు, ఎవరిని అడగాలో కూడా మాకు తెలియట్లేదు. మేము చేసిన తప్పేంటి, విదేశాల్లోకి వెళ్ళి చదువుకోండి అని చెప్పి మాకు ధృవీకరణ సర్టిఫికేట్లు కూడా ఇచ్చారు, మీరు వెళ్ళడానికి అర్హులు అని చెప్పి. మరి వెళ్ళడానికి అర్హులు అయినప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు మేము ఎందుకు అర్హత కోల్పోయాము? మేము ఇప్పుడు ఇక్కడ అబ్రాడ్ వెళ్ళాము లేకపోతే ఫారెన్లో చదువుకొచ్చాము అంటే మేమేమి డబ్బున్నోళ్ళవి లేకపోతే కోటీశ్వరం అయ్యి మేము ఎవరూ వెళ్ళలేదండి. చదువుకోవాలన్న ఆశ ఉన్నా ఇక్కడ చదువు కొనుక్కోలేక మేము అందరం వెళ్ళాము. ఇందులో ఒక్కొక్కరికి 25 లక్షలు 30 లక్షలు అప్పులు ఉన్నాయి. ఇదే సిబిఎన్ గారి ప్రభుత్వం విదేశీ వైద్య విద్యా దీవెన అని చెప్పి ఇందులో చాలామంది లోన్లు తీసుకొని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
మరి అప్పుడు గవర్నమెంట్ మాకు ఇంత సాయం చేసి మమ్మల్ని వెళ్ళి చదువుకోవడానికి సహకరించినప్పుడు ఆ చదువు మేము చదువుకొని వచ్చాక మేము ఎందుకు అనర్హులుగా మిగిలిపోయాం అనేది మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకే ఒకటండి, మాకు ఎవరికైతే సర్టిఫికేట్లు ఇవ్వలేదో మాకు సర్టిఫికేట్లు వీలైనంత తొందరగా మాకు ఇవ్వాలి. కొంతమంది ఇంటర్న్షిప్లు చేసిన తర్వాత అది కంప్లీట్ అయినట్టు ఒక సర్టిఫికేట్ అనేది వాళ్ళ కాలేజ్లో వాళ్ళు ఇస్తారు. అలాంటిది అవి కూడా మీరు ఇవ్వద్దు అని రిజిస్టర్ గారు పర్సనల్ ఎజెండా తోటి మెయిల్స్ పెట్టి మరి వాళ్ళని ఆపించారు. దీని వెనక కారణం కానీ ఆయన ఉద్దేశం ఏంటో మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మెయిల్ పెట్టడానికి ఎంతో టైం పట్టదు కదండి, 1 నిమిషం పడుతుంది. వీళ్ళకి ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, మా డిమాండ్లు మాకు సాల్వ్ చేయండి, మేము వెంటనే వెళ్ళిపోతామని చెప్తున్నాము. మాకు మెయిల్ పెట్టడానికి నిమిషం పట్టదు, ఆయన ఒక సర్టిఫికేట్ మీద సైన్ చేయడానికి 10 సెకండ్లు పట్టదు. అవి చేస్తే మేము వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. మమ్మల్ని మేము ఈరోజు ఇక్కడ ఉండి మేము అడుక్కునే స్టేజ్లో ఉన్నామండి. కాబట్టి అందరూ ఇది ఆలోచించి మాకు సానుకూలంగా ఉండి మాకు న్యాయం జరగాలని అందరూ పోరాడతారు, మాతో నిలబడతారని మేము కోరుకుంటున్నాం. సరే, మీరు చెప్పండి, ఏదైతే మీరు డిమాండ్స్ చేస్తున్నారో ఈ డిమాండ్స్ పట్ల సబ్ రిజిస్ట్రార్ అంటే ఏదైతే ఇక్కడ రిజిస్ట్రార్ ఉన్నారో ఈ రిజిస్ట్రార్ వైఖరిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే మిమ్మల్ని అంటే వివక్షతతో చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది చెప్తున్నప్పుడు, అది ఎలా చూడాలి? మాకైతే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తా అంటున్నారు, కానీ చైర్మన్ కౌన్సిల్ ఫార్మ్ అయ్యారు అంటున్నారు, కానీ కౌన్సిల్ అయితే ఫార్మ్ అయితేనే ఉంది, కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు. ఇప్పటికీ నెల 6 నెలలు అయింది, 6 నెలల సంవత్సరం అయింది, ఇప్పుడు సంవత్సరంన్నర కూడా అవుతుంది. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం అందరం ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఏదైతే వైద్య విద్యకి ఏదైతే ప్రభుత్వం కూడా విదేశీ విద్యానిధి పథకం ద్వారా కూడా కొన్ని లక్షల రూపాయలు విద్యార్థులకు ఇచ్చి విదేశాల్లో చదువుకోవడానికి ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నాయి. కానీ అలాంటి ప్రోత్సహించిన ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇక్కడ వివక్షత చూపించే పరిస్థితి అయితే నెలకొంది. కానీ ఇప్పుడే చూసాం మనం, ఈ లోపల ఈరోజు ఈ యొక్క ఏదైతే యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అంటే వైద్యులందరికీ కూడా కొన్ని అవార్డ్స్ ఇవ్వటము, ఏదైతే కరోనాలో చేసినటువంటి డాక్టర్స్ అందరినీ కూడా చాలా మెచ్చుకుంటూ కూడా మంత్రితో పాటు ఈ యొక్క యూనివర్సిటీ సిబ్బంది కూడా ఈరోజు అయితే ఇక్కడ అవార్డ్స్ ఇవ్వటం అయితే చూసాం. కానీ ఒక పక్క లోపల అవార్డ్స్ ఇస్తూ బయట వివక్షత చూపిస్తూ వైద్యుల్ని ఏ విధంగా ఈరోజు రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చారో ఏ హెల్త్ యూనివర్సిటీ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది తాజా పరిస్థితి విజయవాడ హెల్త్ యూనివర్సిటీ నుంచి.